లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు ఏ పార్టీ అయినా సరే తమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటుంది. ఎన్నికల్లో గెలుపొందేందుకు ఆయా పార్టీలు అనేక వ్యూహ ప్రతివ్యూహాలకు పదును పెడుతుంటాయి. ప్రజలను ఆకర్షించేందుకు పలు పథకాలు తెరపై తీసుకొస్తుంటాయి. ప్రధానంగా ఉచిత పథకాలను ప్రకటించడం రాజకీయ పార్టీలకు పరిపాటిగా మారింది. వీటి ద్వారా పేద మధ్యతరగతి ఓటర్లకు ఆకర్షించేందుకు ఆయా పార్టీలు అనేక తాయిలాలు గుప్పిస్తూ ఉంటాయి. అక్కర ఉన్నవి లేనివి అన్నీ ఉచితంగా ఉంటూ గెలుపే లక్ష్యంగా ముందు వెనక చూసుకోకుండా హామీల వర్షం కురిపిస్తుంటారు రాజకీయ నాయకులు. ఒక పార్టీకి మించి మరొక పార్టీ ఉచిత హామీలను ఊదరగొట్టడం మనం చూస్తూనే ఉంటాం. రాజకీయ నాయకులంటే తమ స్వార్థం కోసం ఎన్నికల్లో గెలవాలని ఉచితంగా అంటూ ఊరిస్తే ప్రజలు కూడా తాము సమాజాన్ని మార్చే శక్తివంతమైన ఓటర్ అనే విషయాన్ని మర్చిపోయి నాయకులు విసిరేసిన ఉచితాలకు నోరు తెరుచుకొని ఎదురు చూస్తుంటారు. రాజకీయ నాయకులు ఉచిత ఊబిలో చిక్కుకుంటున్న ఓటరు చిక్కి శల్యమైపోతున్నాడు. ఉచితాలకు అలవాటు పడి అభివృద్ధి సంగతి మరిచి తాను బ్రతకడం కోసం అన్నీ ఉచితంగా ఇవ్వాలనే స్థితికి దిగజారిపోతున్నాడు. ఇంతకీ ఈ ఉచిత పథకాలు ప్రజలకు మేలు చేస్తున్నాయా, కీడు చేస్తున్నాయా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దశాబ్దాల కిందట ఉపాధి మార్గాలు లేక, వసతులు సౌకర్యాలు సరిపడక తెలుగు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. తిందామంటే తిండి లేక, చేద్దామంటే పని దొరక్క, వ్యాపారాలు పెట్టే సామర్థ్యం సరిపడక, బ్యాంకుల జోలికి వెళ్దామంటే కిస్తీలు కట్టకపోతే ఇంటి తలుపులు ఎక్కడ ఎత్తుకెళ్తారనే భయంతో బతికే రోజుల్లో ప్రభుత్వాల వైపు చూసేవారు ప్రజలు. ఆ రోజుల్లోనే నందమూరి తారక రామారావు 2 రూపాయలకే కిలో బియ్యాన్ని పేద ప్రజలకు అందించి ఓ ప్రభంజనం సృష్టించారు. ఈ సంచలన నిర్ణయంతో పేద ప్రజల కడుపు నిండటం మొదలైంది. క్రమేణా ప్రజలు రకరకాల పనులు చేసుకుంటూ కొంతమేర ప్రభుత్వ సహకారంతో పుంజుకున్నారు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉచిత విద్య, వైద్యం ప్రవేశపెట్టి మరోసారి పేదలను ఆదుకున్నాడు. ఈ క్రమంలోనే ఎక్కువ మందికి విద్య, వైద్యం చేరువైంది. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ వల్ల ఎందరో ప్రాణాలు దక్కించుకున్నారు. ఫీ రీఎంబర్స్మెంట్ ద్వారా కలలో కూడా ఉన్నత చదువులు చదువుకోలేమనుకున్న పేద విద్యార్థులు పెద్ద చదువులు చదివారు. అయితే ఈ పథకాలను దుర్వినియోగం చేసిన వారు లేకపోలేదు. అలా తెలుగు ప్రజలు ఉచితాలకు అలవాటు పడటం అక్కడ ప్రారంభమైంది. ఉచిత హామీలతో ప్రజలను ఆకర్షించవచ్చు అనే పాయింట్ ను పట్టిన రాజకీయ నాయకులు అదే ప్రధాన అజెండాగా ముందుకు సాగారు. ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రం 2 రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత తెలంగాణలో కేసీఆర్ అనే అపర చాణక్యుడు తన రాజకీయ అనుభవానంతా రంగరించారు. మొదటిసారి ఉద్యమం ఊపులో గట్టెక్కిన కేసీఆర్ రెండోసారి ప్రజలను ఎలా బుట్టలో వేయాల్లో పసిగట్టాడు. ఉచిత పథకాలంటూ ఊదరగొట్టాడు. ఓటర్లను చీట్ చేశాడు. ప్రశ్నించే తత్వాన్ని కప్పిపుచ్చి ఉచితాలకు అలవాటు చేశాడు. గర్భంలో ఉన్న బిడ్డకు పౌష్టికాహారం నుంచి బిడ్డ పుట్టగానే ఓ పథకం, బాల్యంలో మరో పథకం, పెద్దయితే ఇంకో పథకం, పెళ్ళైతే నజరానా, మళ్లీ తల్లైతే పురస్కారం. ఇలా ఓ మనిషి ఎలాంటి కష్టం లేకుండా, ఏం చేయకుండా ఇంట్లోనే ఉండి బతకొచ్చు అనేలా వల్లమాలిన పథకాలకు రూపకల్పన చేశాడు. అటు రైతులను ఆదుకుంటా అంటూనే కష్టపడి పండించే రైతులకు కాకుండా ఫామ్ హౌజుల్లో పడుకునే నాయకుల భూములకు కోట్ల కొద్దీ రైతు బంధు అందించాడు. అటు ఏపీలో వైఎస్ జగన్ గురించి అయితే ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అతగాడు కేసీఆర్ ను మించి ఉచిత పథకాలను ఏకంగా ఇంటికి వెళ్లి ఇవ్వసాగాడు. అయితే ఇటు కేసీఆర్, అటు జగన్ ఇచ్చే ఉచితాలను అనుభవించిన ఓటర్లు మాత్రం గడిచిన ఎన్నికల్లో వారిద్దరికీ మొండిచొయ్యి చూపారు. ఏపీలో కూటమికి అవకాశం ఇచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. అధికారంలోకి వచ్చిన 2 పార్టీలు కూడా ఉచిత పథకాలను కొనసాగించాల్సిన పరిస్థితి వచ్చింది. అంతేకాదు కొత్త పథకాలను కూడా అందుబాటులోకి తెచ్చాయి. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజాపాలన పథకం అనే ప్రత్యేక కార్యక్రమం కొనసాగుతోంది. దీనినే అభయహస్తం పథకం లేదా TS6 హామీ పథకం అంటున్నారు. దీనిలో భాగంగా మహాలక్ష్మి పథకం, రైతు భరోసా పథకం, చేయూత పథకం, గృహజ్యోతి పథకం, ఇందిరమ్మ ఇండ్లు పథకం, యువ వికాస పథకం అనే 6 పథకాలను అమలు చేస్తున్నారు. తెలంగాణ మహాలక్ష్మి పథకం అనేది మహిళా సాధికారత పథకం. ఇది తెలంగాణ రాష్ట్ర మహిళలకు, వారి కుటుంబాలకు పెద్దలుగా ఉన్నవారికి 2500
రూపాయల ఆర్థిక సహాయం, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్లు మరియు తెలంగాణ అంతటా ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. రైతు భరోసా పథకం కింద అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఈ పథకం ప్రకారం ప్రతి సంవత్సరం రైతులు మరియు కౌలు రైతులు ఎకరాకు 15,000 రూపాయలు పొందుతారు. వ్యవసాయ కూలీలకు 12,000 లభిస్తుంది. మరీ ముఖ్యంగా వరి పంటకు 500 బోనస్ కూడా అదనపు ప్రయోజనంగా పథకం కింద చేర్చబడింది. చేయూత పథకం ద్వారా వితంతువులు, ఒంటరి మహిళలు, వృద్ధులు, బీడీ కార్మికులు, స్టోన్ కట్టర్లు, చేనేత వికలాంగులు, డయాలసిస్ రోగులు, ఫైలేరియా రోగులు, ఎయిడ్స్ రోగులకు నెలకు 4,000 రూపాయల పెన్షన్ అందుతోంది. గృహజ్యోతి పథకం ద్వారా గృహ వినియోగం కోసం అన్ని గృహాలకు 200 యూనిట్ల విద్యుత్ ను ఉచితంగా అందజేస్తుంది. ఇంటి విద్యుత్ వినియోగం 200 యూనిట్ల కంటే తక్కువ ఉంటే వారు విద్యుత్ బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదు. 200 యూనిట్ల కంటే ఎక్కువ వినియోగం ఉన్నట్లయితే వారు వినియోగించిన అదనపు యూనిట్లకు చెల్లించాలి. రాష్ట్రంలోని భూమి లేని మరియు నిరాశ్రయులైన ప్రజలకు గణనీయమైన ప్రయోజనాలను అందించడమే లక్ష్యంగా ఇందిరమ్మ ఇండ్లు పథకం రూపొందింది. దీని ద్వారా ఇంటి నిర్మాణం అవసరమైన వారికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందజేస్తున్నారు. ఎలాంటి ఆర్థిక భారం లేకుండా ఉన్నత విద్యను అభ్యసించేలా యువతను ప్రోత్సహించడం కోసం యువ వికాసం పథకాన్ని రూపొందించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ 6 హామీల పథకమే కాక పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు, రైతు బీమా, ఆరోగ్యశ్రీ, కళ్యాణ లక్ష్మి, ఆసరా పింఛన్లు, నేతన్న బీమా పథకం, ఒంటరి మహిళలకు ప్రత్యేక పెన్షన్ వంటి పథకాలు అమల్లో ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న పథకాలతో సహా వివిధ పథకాలను అమలు చేయడానికి ప్రభుత్వం సంవత్సరానికి సుమారుగా 1.5 లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇవే కాక అదనంగా రుణమాఫీ కోసం 30,000 కోట్లు కేటాయించారు. 2022-23 సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం మరియు ఆదాయ వ్యయాలు దాదాపు ఒకే విధంగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర స్వంత పన్ను ఆదాయం, కేంద్రం నిధుల బదిలీలు కలుపుకొని సంవత్సరానికి 1,72,000 కోట్లు కాగా రాష్ట్ర బడ్జెట్ సుమారు 2 లక్షల కోట్లకు చేరింది. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే 2019 ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పటి వరకు ఉన్న సంక్షేమ పథకాల పేర్లని మార్చేసిన సంగతి తెలిసిందే. పథకాలన్నిటికీ జగనన్న, వైఎస్ఆర్ పేర్లతో అమలు చేయటం జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాకతో 2014 నుంచి 2019 వరకు ఉన్న కొన్ని పథకాల పేర్లు కంటిన్యూ చేసి మరికొన్నింటికి మార్పులు చేర్పులు చేసింది. జగనన్న విద్య, వసతి దీవెనల పథకానికి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ గా మార్చారు. జగనన్న విదేశీ విద్యా దీవెనను అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధిగా మార్చారు. వైఎస్ఆర్ కళ్యాణమస్తు పేరును చంద్రన్న పెళ్లి కానుకగా పునరుద్ధరించారు. వైఎస్ఆర్ విద్యోన్నతి పథకానికి ఎన్టీఆర్ విద్యోన్నతిగా మార్పు చేశారు. జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకానికి సివిల్ సర్వీసెస్ పరీక్షల ప్రోత్సాహకాలుగా పేరు మార్చారు. ఇవి కాక మహిళలకు 3 ఉచిత సిలిండర్లు అందించే పథకం ప్రారంభించారు. త్వరలోనే తల్లికి వందనం పథకం ప్రారంభించి ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు అందించనున్నారు. అలాగే అన్నదాత సుఖీభవ పథకం కింద ఒక్కో రైతుకు 20,000 రూపాయలను ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. బడ్జెట్ లో అన్నదాత సుఖీభవ పథకానికి 4,500 కోట్ల నిధులు కేటాయించారు. మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని కూడా త్వరలోనే అమలు చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. దీనికోసం నిధులు సమకూర్చుకునే పనిలో ఉన్నారు ఏపీ ప్రభుత్వ పెద్దలు. ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలన్నింటినీ అమలు చేసేందుకు దాదాపు 1,00,000 కోట్లు అవసరమైతాయని నిపుణుల అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ఖజానా ఖాళీగా ఉన్న విషయం తెలిసిందే. ఆదాయం తక్కువగా ఉండటంతో అప్పులపై ఆధారపడే పరిస్థితి ఉంది. బడ్జెట్ మొత్తం సంక్షేమ పథకాలు, జీతాలు మరియు పెన్షన్ల వైపే వెళ్తే రోడ్లు, వంతెనలు మరియు పెద్ద ప్రాజెక్టుల వంటి మౌలిక సదుపాయాల పనులు వంటి మూలధన వ్యయం తీసుకోవడానికి ఖచ్చితంగా నిధులు ఉండవు అనేది నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఉచిత పథకాలు నిజమైన అవసరం ఉన్నవారు అత్యంత తక్కువ మంది ఉన్నారన్నది అందరికీ తెలిసినా తెలియనట్టే నటించే నిజం. ఉదాహరణకు రేషన్ బియ్యం పథకాన్ని తీసుకుంటే జస్ట్ 10% మంది కూడా రేషన్ బియ్యం వండుకొని తినడం లేదన్నది జగమెరిగిన సత్యం. 1,000 టన్నుల కొద్దీ రేషన్ బియ్యం నిత్యం పక్కదారి పడుతుండటం ఇందుకు నిదర్శనం. అయితే అక్కరలేని ఈ రేషన్ బియ్యాన్ని ఏ ఒక్కరూ వదులుకోరు. కొందరైతే ఏకంగా కారు తీసుకెళ్లి రేషన్ బియ్యం తెచ్చుకునే సందర్భాలు ఉన్నాయి. ఇక ఉచిత కరెంటు విషయానికి వస్తే ఎంత దుర్వినియోగం అవుతుందో మాటల్లో చెప్పలేం. కరెంటు బిల్లు కట్టాల్సి వచ్చినప్పుడు ఒక్క ఫ్యాన్ మాత్రమే ఉన్న
ఉన్న ఇంట్లో ఇప్పుడు కూలర్, ఏసీ, వాషింగ్ మెషిన్, ఫ్రిడ్జ్ వంటి ఖరీదైన వస్తువులు కనిపిస్తున్నాయి. కొంతమంది రైతులు తమ పొలాలను కౌలుకు ఇస్తూ అటు కౌలు పైసలు ఇటు రైతు బంధు తీసుకుంటూ నిజమైన రైతులకు అన్యాయం చేస్తున్నారు. ప్రభుత్వ ఉచిత పథకాల కోసం ప్రజలు ఎంతలా దిగజారిపోయారంటే ఆ మధ్య తాపీ మేస్త్రికి ప్రమాదం జరిగి చేతిగోరు మాత్రమే కట్టయితే ఆపరేషన్ చేసే డాక్టర్తో కొంత వేలు తీసేయాలని కోరాడు అంట. ఎందుకా అని ఆరా తీస్తే 4,000 పెన్షన్ వస్తుంది సార్ అని సమాధానం ఇచ్చాడంట. అంటే ఉచితం అనేసరికి ఉన్న అవయవాలను కూడా పోగొట్టుకునే స్థాయికి దిగజారారు ప్రజలు. కాదు దిగజార్చారు రాజకీయ నాయకులు. ప్రభుత్వ ఉచిత పథకాలు ప్రజలను సోమరిపోతులుగా తయారు చేయడం కారణంగా మున్ముందు పెను ప్రమాదం పొంచి ఉంది అంటున్నారు నిపుణులు. కష్టపడి పనిచేసే యువకులకు ప్రభుత్వ పథకాలు ఆశ చూపిన గత ప్రభుత్వాలు వారిని బద్ధకస్తులుగా తయారు చేసింది. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలే కనపడుతున్నారు. కాస్త కష్టం ఎక్కువ రంగం ఏదైనా సరే వలస కూలీలే దిక్కవుతున్నారు. పల్లెల్లో వ్యవసాయం చేయాలంటే రైతులకు కూలీలు దొరకడం లేదు. నాట్లు వేసేందుకు బీహార్ మగ కూలీలు వస్తున్నారంటే పరిస్థితి ఎంత చేదాటిపోయిందో ఆలోచించండి. ఏ పట్టణంలో చూసినా రాజస్థానీలే టీ అమ్ముతున్నారు. మార్వడీలు అయితే తమ వ్యాపారాన్ని చాప కింద నీరులా విస్తరిస్తున్నారు. ఏ డైరీ ఫామ్ లో చూసినా ఇతర రాష్ట్రాల కూలీలే ఉంటున్నారు. అంతెందుకు కన్స్ట్రక్షన్ పనులలోనూ తెలుగువారు తగ్గిపోతున్నారు. హోటల్స్ లో వండేవారు వేరే రాష్ట్రం వారే, వడ్డించేవారు వేరే రాష్ట్రం వారే. మన రాష్ట్రాల్లో మాత్రం ఉన్నోళ్లు ఉన్నత చదువులు, మధ్యతరగతి వారు అటూ ఇటూ కాక ఎటు వెళ్లాలో తెలియక తికమక పడుతున్నారు. ఏమీ లేని వారు ప్రభుత్వ ఉచిత పథకాలకు బానిసలై ఏమీ చేయలేక ఉచితాల కోసం ఎదురు చూస్తున్నారు. ఏది ఏమైనా ప్రభుత్వం ఉచిత పథకాలు ఎత్తివేసి అదేదో సినిమాలో చూపించినట్లు ఇంటింటికి చేపలు ఉచితంగా ఇవ్వడం కాదు, ఇంట్లో ఒక్కడికి చేపలు పట్టడం నేర్పిస్తే చాలు అన్నట్టుగా ప్రభుత్వాలు ఆలోచిస్తే అందరికీ న్యాయం జరుగుతుంది. నిజమైన లబ్ధిదారులకు లబ్ధి చేకూరుతుంది. మరి మీరేమంటారో కమెంట్ చేయండి. For more videos like this, subscribe Big TV channel.